ఏందిరా, వెళ్ళొద్దా? వాడు ఎక్కిళ్ళు పెట్టి ఏడిస్తే గట్టిగా హత్తుకొని, లేదులే వచ్చాగా ఇంక లేదులే, ఊరుకో, గెలిచావుగా, ఆపావుగా, నువ్వే గెలిచావుగా. కానీరా, ఎవరు గెలిచారండి? తండ్రి గెలిచాడా తెంచుకొని వెళ్ళిపోవటానికి? లేతే కూర్చున్న దగ్గర ఏడ్చి తండ్రిని ఆ ప్రేమతో కట్టిపడేసే కొడుకు గెలిచాడా? ముచ్చటగా ఓడిపోవటానికి ఇష్టపడతాడు. ఏమంటాం పోయి? నువ్వు అనుకున్నదే చేసావుగా, ఆపావుగా నన్ను, గదవాయ్, ఇంక నోరు మీద చూశారు కానీ గెలిచావుగా. నాన్న ఓడిపోవటానికి ఇష్టపడతాడు ప్రేమను బట్టి. పడద్రోసి వెళ్ళిపోతుంటే కూర్చొని దీనంగా చూసి ఏడ్చాడు, నన్ను దాటిపోతావా అయ్యా అని ఏడిస్తే ఆ ఏడుపు చూసి పోలేకపోయాడు యాకోబు. నువ్వు నన్ను బంధిస్తున్నావు నాయన, తెల్లవారుతుంది, నేను వెళ్ళొద్దా? నువ్వు ఆశించావు, వచ్చాను, నేను వెళ్ళొద్దా? వెళ్ళయ్యా, కానీ నన్ను దీవించాడు. ఈ లోకం కాదయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కావాలి, నీ దీవెన కావాలి. అధమలోక సుఖాలు నిజమని భ్రమించాను, నువ్వు కావాలి, నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం. నీ పేరేంటి? నేను యాకోబునయ్యా, మోసగాడిని. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు, మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు, నన్ను కూడా గెలిచావు నువ్వు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, మోసగాడివి కాదా, నువ్వు దేవునితో పోరాడిన వాడివి. నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరేమి? నా పేరు ఎందుకు నీకు అని ఆయన అక్కడ యాకోబును ఆశీర్వదించెను. బా, గెలిచాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అవి భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా, దేవుని ముందు మనం మన బలాన్ని ప్రదర్శించేదానికి కాదు కానీ మన కన్నీటిని. ఎందుకంటే ఆయనను కట్టిపడేసేది మన కన్నీళ్ళే.